ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర 2 భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన లుక్స్ గ్లిమ్స్ చూశాక దేవరలో తండ్రి కొడుకు పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారని అనుకున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో కొత్త వాదన మొదలైంది. దేవరలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లుగా పోస్టులు పెడుతున్నారు. తారక్ ఎలాంటి పాత్రలో అయినా కూడా ఇట్టే ఒదిగిపోతాడని తెలిసిందే. అలాంటిది తన నటన చాతుర్యానికి విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు పడితే తన మంచి క్రేజ్ పర్ఫార్మెన్స్ ని కోరుకుంటున్న వారికి మంచి ట్రీట్ దక్కటం ఖాయమని చెప్పాలి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. శృతి మరాఠే మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో వీరి కాంబోకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇకపోతే ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల కాంబోలో రూపొందిన జనతా గ్యారేజ్ మూవీ మంచి విజయం సాధించడంతో దేవర మూవీపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు, ఒక పాత్రలో తండ్రిగాను మరొక పాత్రలో కొడుకుగాను ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు చాలా రోజులుగా ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే సడన్ గా ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ పాత్రపై మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్ని రోజుల పాటు ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్టు వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని, ఈ మూవీలో ఎన్టీఆర్ ఏకంగా త్రిపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీలో మొదటి హీరోయిన్ గా జాన్వీ కపూర్ కనిపించనుండగా రెండవ హీరోయిన్ గా శృతి మరాఠీ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా ఒకటండి.